ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆది కాండము 17వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు ఒక ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అనంటే, నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముతో చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఆది కాండంలో పలుమార్లు దేవుడు అబ్రహామును సంధించి దర్శించి, నేను అత్యధికంగా నేను ఆశీర్వదించబోతున్నాను, నీ సంతతిని నేను ఆశీర్వదించబోతున్నాను, ఆకాశమందలి నక్షత్రముల వలె సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ 17వ అధ్యాయంలో కూడా దేవుడు మరలా అబ్రహాముకు దర్శనమిచ్చి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని. దేవుని బిడ్డలారా, అప్పటికే అబ్రహాము వయసు 99 సంవత్సరాలు. దేవుడు 23 సంవత్సరాల క్రితమే అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహామా, నేను నీకు సంతానాన్ని కలిగించబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్పాడు. కానీ 23 సంవత్సరాలు గతించిపోయాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అబ్రహాము చూడలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అందుకనే మరలా 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ధైర్యపరుస్తున్నాడు. అబ్రహామా, భయపడకు, నేను నీకు కుమారుని అనుగ్రహించబోతున్నాను, నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాను, నీవు నా మాట విని నా కట్టడలను గైకొను, అప్పుడు నేను నీతో ఒక నిత్య నిబంధన చేయబోతున్నాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆ తదుపరి సంవత్సరము దాటిన తర్వాత 100 సంవత్సరాలకి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా, నిత్య నిబంధన చేసినట్లుగా చక్కటి కుమారుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు నిన్ను కూడా అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితి దయనీయంగా కనిపించినా, ఇప్పుడు నీవు ఆశీర్వాదం లేని పరిస్థితిలో ఉన్నా, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నా, ఆరోగ్యం లేని పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నా, ఉద్యోగమే లేకపోయినా, వ్యాపారంలో అభివృద్ధే లేకపోయినా, ఒక సొంత గృహమే నీకు లేకపోయినా, నీకు కావలసినవి నీకు లేకపోయినా, నా దేవుడి రోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకి మాటను చెప్పాడో, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని అబ్రహాము మర్చిపోలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడని. దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాముతో మాట ఇచ్చిన దేవుడు నీకు కూడా ఆయన మాటిస్తున్నాడు, నీతో కూడా ఒక ప్రమాణాన్ని చేస్తున్నాడు. తప్పక నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, అబ్రహాము పట్ల కార్యం చేసిన దేవుడు నీ పట్ల కూడా కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి మరి ఆశీర్వాదానికి యోగ్యంగా కనిపించకపోయినా, దేవుని మాటను నువ్వు నమ్మగలిగితే ఆయన తప్పక నీ స్థితిగతులను తారుమారు చేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు టర్న్ యువర్ సిట్యువేషన్స్ అరౌండ్. నా దేవుడు అసాధ్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం ఆయనకు సాధ్యం. గనుక ఈ ఉదయకాల సమయం నువ్వు నమ్మగలిగితే, దేవుని మాట మీద విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నీతో చేసిన ప్రమాణం మీద నువ్వు నిలబడగలిగితే, తప్పక ఈ ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. కొంచెం ఆలస్యమైనా, కొంచెం కఠినంగా కనిపించినా, దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ, దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మితే, అబ్రహాము జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. నువ్వు ఊహించని ఘనకార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆశీర్వాదము, అభివృద్ధి ఏదో కొంత మట్టుకు కాదు, అత్యధికముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. తప్పక దీవింపబడిన నీవు అనేకులకు దీవెనగా మార్చబడబోతున్నావు. నమ్మి వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన అబ్రహాముతో వాగ్దానం చేసినట్లు నాతో కూడా మీరు చేసినటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని నాతో మీరు చేసినటువంటి ప్రమాణాన్ని మేము నమ్ముతున్నామయ్యా. తప్పక మా
జీవితంలో అభివృద్ధిని మీరు కలిగించబోతున్నారని, తప్పక మా స్థితిని మార్చబోతున్నారని, మీరిచ్చిన మాటను నెరవేర్చబోతున్నారని అయ్యా మేము నమ్ముతున్నాము. నమ్మిన ప్రతి వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని కోరుతున్నాను ప్రభువా. ఇదిగో త్వరలోనే మీ ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్కొక్కరు అనుభవించి మీ సన్నిధిలో ఆశీర్వాదాస్పదముగా నిలబడినట్లుగా అనేకులకు దీవెనగా ప్రతి ఒక్కొక్కరిని మార్చమని కోరుతూ యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.